హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. తిరుపతి టీటీడీ విషయంలో అనేక అసత్య ప్రచారాలు చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఈరోజు పోలీస్ ఎంక్వైరీకి పిలిచినట్టుగా తెలుస్తుంది. దీని విచారణకు సంబంధించి ఏం జరిగింది ఏంటంటారు? బిక్క మొహం వేసిన భూమన అదే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, దేవుని మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా నువ్వేదైనా ఒక ఆరోపణ చేసినా, అక్కడ ఏదైనా జరిగిందని చెప్పినా దానికి అందరూ కూడా నీ వెనకాల నిలబడి సపోర్ట్ చేస్తారు. కానీ ఈ రోజున పోలీసులు విచారణకు పిలిచేంత భయంకరమైన తప్పులు భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశాడు? మరి ఈ రోజు కూడా నిద్ర లెగిస్తే చాలు బ్రష్ చేసుకుంటాడో లేడో కూడా తెలియదు. కానీ ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం మీద అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు, అబద్ధాలు, వీళ్ళు చేసిన గతంలో అవినీతి పనులు కూడా ఇవి తోడుగా మళ్ళీ ఇట్లాంటివన్నీ కూడా. అంటే భూమన కరుణాకర్ రెడ్డిని ఏదైతే మన తిరుపతి డిఎస్పి భక్తవత్సలం గారు పిలవటం, ఆయన కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశ్నలు అంటే గతంలో వాళ్ళు చేసినవే, మీరు అలా చేశారు కదా, దాని వెనక నిజాలు ఏంటి, ఆధారాలు సమర్పించండి. గోశాల నుంచి ఎవరు ఫోన్ చేశారు, ఆవులు చనిపోయినాయి అని, వాటికి సరైన పోషణ లేదని, సరైన రక్షణ లేదని, సరైన ఫుడ్ పెట్టట్లేదని, ఇవన్నీ ఎవరు చెప్పారు? ఎవరు ఆ ఫోన్ చేసిన వ్యక్తి పేరు చెప్తే ఎంక్వైరీ చేస్తాం. మంచిదే కదా. నువ్వు ఏ పోరాటం అయితే నడి రోడ్డు మీద దిండు దుప్పటేసుకొని పడుకొని చేశావో ఆ పోరాటానికి పోలీసులు కూడా సపోర్ట్ ఇస్తామంటున్నారు. ఈ రోజున పిలిచి మరీ అడుగుతున్నారు. కానీ చెప్పే పరిస్థితి లేదు అక్కడ. పాపం ఏమని చెప్తాడు? అబద్ధం అని చెప్తాడా? ఎవరో చెప్పలేదు, నేనే ఒక స్టోరీ క్రియేట్ చేశానని చెప్తాడా? లేదు, నా మనుషులు 2000 మంది ఉన్నారు కొండ మీద, అప్పటికప్పుడే మేము చరిత్రలు సృష్టిస్తాము, చరిత్రలు తిరగరాస్తామని చెప్తాడా? ఏం చెప్తాడు? మరి అదేవిధంగా గోశాల విషయం అలానే చేశాడు. మనం చూసాం శనీశ్వరుడి విగ్రహం. మరి ఆ విగ్రహం విషయంలో ఏం జరిగింది? అసలు ఆ విగ్రహం ఎందుకు అక్కడ పడుంది? ఆ విగ్రహాన్ని ఎందుకు వీళ్ళంత దుమారం లేపారు ప్రజల్లో, భక్తుల్లో? ఏం చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి? అంటే అబద్ధ ప్రచారాలు, విష్ణుమూర్తి అపచారం జరిగిపోయింది. అంటే నల్ల రాయి పాత చెప్పుతో కొడతానన్న భూమన కరుణాకర్ రెడ్డి దారిలో పడున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద ప్రేమ పుట్టుకొచ్చింది. మరి అంతే కదా, నల్లరాయి చెప్పుతో కొడతానంది ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డే కదా. మరి మర్చిపోయారు ప్రజలు? గుర్తు చేసుకుంటున్నారు పదే 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 పదే. ఖచ్చితంగా మేము ఒకప్పుడు ఇలా మాట్లాడాం, మళ్ళీ మేము ఇప్పుడు ఇలా చేస్తున్నాము, ఒకసారి గుర్తు చేసుకోండి అన్నట్లుగా ఉంది. ప్రజలు కూడా గతంలో మీరు ఇలా మాట్లాడారు, మరి ఇలా దేవుణ్ణి చాలా భయంకరంగా నీచాతి నీచంగా మాట్లాడారు, మరి ఆ భగవంతుని గురించి మీరు ఈ రోజున ఆ విగ్రహాల మీదే ప్రేమ పుట్టుకొచ్చిందని. మరి ఎవరు ఆ విగ్రహం ఎవరు తయారు చేశారు? ఎవరు తయారు చేయించుకున్నారు? కస్టమైజ్ చేయించారంట, మాకు ఎలా కావాలంటే అలా మీరు తయారు చేయండి అని. మరి దానికి వీళ్ళు మరి వెంకటేశ్వర స్వామి విగ్రహం అంటూ ఏదో జరిగిపోయిందంటూ, ఎందుకు అంత అవసరం ఏంటి? దేనికోసం చేస్తున్నాడు? ఎవరు చెప్తే చేస్తున్నాడు? మరి అసలు అతను హిందువే కాదు కదా భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి. మరి అన్నదమ్ములు కలిసి ఎన్ని రకాలుగా హిందూ దేవతల మీద పుస్తకాలు రాయటం, విష ప్రచారం, బీభత్సంగా భయంకరంగా రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మలేని నిజాలు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పేవి అనేది ఈ రోజున ప్రతి ఒక్కరిలో కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. మరి ఈ రోజున భక్తవత్సలం గారికి ఏం సమాధానం చెప్తాడు? మరి బిత్తరపోయిన మరి భూమన కరుణాకర్ రెడ్డి ఏం చెప్పలేడు. మరి ఆయనతో పాటు రోజాను కూడా పిలిపించి అడిగితే ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకు రోజాను కూడా పిలిపించాల్సి అంటే ఆ రోజు చూసాం తొక్కిసలాట జరిగినప్పుడు విషయంలో కానీ, తర్వాత ఈ గోశాలకు సంబంధించిన విషయంలో కానీ, మరి ఈ ఎవరైతే టీటీడీలో అన్య మతస్థుల్ని ఉద్యోగస్తులుగా నియామకం చేయటం, ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ వెళ్తే, మరి అన్నప్రసాదం కల్తీ, లడ్డూ కల్తీ, స్వామివారి తీర్థ ప్రసాదాలు కల్తీ, అక్కడంతా కూడా ఏదైతే ఆ ముంతాజ్ హోటల్ ఏదో దానికి సంబంధించి తాజ్ హోటలా, దానికి భూములు ఇవ్వటం కానివ్వండి. మరి మధ్యలో ఆ మధ్య చూసాం ఎక్కడో ఎవరో మందు కొడతంటే ఇదిగో అలిపిరి మెట్ల రోడ్డు అని చెప్పేసి ఒక ఫేక్ వీడియో పెట్టేసి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కెరలు కొట్టించారు. దాన్ని ఎవరి కోసం చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? అసలు ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే భూమన కరుణాకర్ రెడ్డిని కూర్చోబెట్టి అడగటం కాదు,
తల కిందకి కాళ్ళు పైకి కట్టి అడగాలి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ. ప్రజలు అదే కోరుకుంటున్నారు. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏసీ రూమ్లో కూర్చోబెట్టి పంచభక్ష ప్రమాణాలు పెట్టి చక్కగా బాబు కన్నా బుజ్జి అంటే చెప్తారండి మరి అది. కాబట్టి వాళ్ళ స్టైల్లో వాళ్ళు అడిగితే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. నాడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన తిరుపతి మీద చేసిన ప్రయోగాలు హిందుత్వాన్ని భక్తుల్ని ఎంత ఇదిగా ఇబ్బంది పెట్టారో, ఎంత ఇది చేశారో అవన్నీ మనం ఇక్కడ ఏదో ఈ గవర్నమెంట్ చేస్తుంది అన్నట్టు, ఇప్పుడున్న బాగా చేస్తుంది అన్నట్టు బాగా చూస్తున్నారు. అవును, ఎందుకంటే ఈ విషయంలో అక్కడ లోకల్గా భక్తులకి ఎవ్వరికి కూడా అవగాహన లేదు. ఏం జరుగుతుంది, నిజంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందా, కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుందా, కూటమి ప్రభుత్వం భగవంతుని మీద ప్రేమ లేదా అనేదే కనిపించింది. కానీ వీళ్ళు ఒక అబద్ధం క్రియేట్ చేశారు. వీళ్ళు ఒక నల్లరాయి, అక్కడ శనీశ్వరుని విగ్రహం ఎన్నో సంవత్సరాలుగా పడి ఉన్నదాన్ని కావాలని చెప్పేసి అది వెంకటేశ్వర స్వామి విగ్రహం అని ఏదైతే ఒక ప్రచారాన్ని సృష్టించారనే విషయం తెలుసుకోలేకపోయారు. మొన్నటి వరకు కూడా చాలామంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ అడుగుతున్నా కూడా భక్తులకు సరైన అవగాహన లేదు. ఫస్ట్ దీని మీద ప్రజలకు తెలుసుకోవాలి, భక్తులు కూడా తెలుసుకోవాలి. ఈ రోజున భక్తితో మనం భగవంతుని దగ్గరికి వెళుతున్నామంటే అక్కడ నిజాలు ఏంటి, ఎవరు ఫేక్ వ్యక్తులు, ఎవరు ఈ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, ఎందుకు ఈ ఫేక్ సోషల్ మీడియాని రన్ చేస్తున్నారు అనేది తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేసే ప్రయత్నం మానుకుంటారు. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి, తిరుగుబాటు చేయాలి, అడగాలి. ఈ రోజున న్యూస్ ఛానల్స్ ద్వారానో మరి లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రజల్ని ఎంతసేపటికి మనం చెప్తున్నా కానీ వాళ్ళల్లో కూడా మార్పు రావాలి. వాళ్ళు క్వశ్చన్ చేయాలి. అప్పుడు ఎందుకు ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఏం చేశాడు, ఎట్లాంటి మాటలు మాట్లాడాడు, ఈ రోజున ఎందుకు సడన్గా మరి కూటమి ప్రభుత్వం మీద ఇలాంటివన్నీ కూడా అక్కడ అబ్బో ఏదో జరిగిపోతుంది. మరి అలా ఏదో జరిగిపోయని ప్రేమ ఉన్న వ్యక్తివి మరి ఎందుకు అన్ని మతస్థులను నువ్వు అక్కడ జాయిన్ చేశావు, ఉద్యోగస్తులుగా ఎందుకు నియమించారు వీళ్ళు? మరి దానికి సమాధానం ఉండిద్ది ఆయన దగ్గర లేదు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని మరి చక్కగా కూర్చోబెట్టి భక్తవత్సలం గారు దయచేసి మీరు డిఎస్పీ గారు అలా క్వశ్చన్ చేస్తే వాళ్ళ నుంచి ఆన్సర్ రాబట్టలేరు. వీళ్ళు సిబిఐ వాళ్ళకి కోర్టుల్ని అందరిని ధిక్కరించేసి దొంగ ఫోన్ నెంబర్లు ఇచ్చే వేళ నాయకుడు, దొంగ మాటలు చెప్పే వీళ్ళు, దొంగ పనులు చేసే వీళ్ళు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వీళ్ళు ఈ రోజున దేవుడి మీద భయం, భక్తి, ఆచారాలు, నమ్మకాలు, హిందూ సాంప్రదాయం పట్ల గౌరవం ఇవన్నీ ఉన్నాయి అనుకోవాలా? అదే హిందూ సాంప్రదాయం మీద గౌరవం ఉన్న వ్యక్తి అయితే నిజంగా వీళ్ళు అన్ని మతస్థుల్ని ఉద్యోగాల్లో చేర్చలేదని చెప్పి, వీళ్ళు ఏ పొరపాటు చేయలేదని చెప్పి ఛాలెంజ్ చేసి స్వీకరించే దమ్ముందా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి తరతరాలకి చెరగని చిరునామాలాగా వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎలాంటి ఒక కన్నేసి ఎలాగైనా కొట్టేయాలి అనే దీంతో ఆయనకి 7 కొండలు ఎక్కడి నుంచి వచ్చి నేను మాట్లాడిన మాటలు, 7 కొండలు ఎందుకు, ఒక కొండ చాలుదా అన్న వ్యక్తులు మనం చూసి మరి మిగతా కొండలు వీళ్ళు ఏం చేస్తారు అనేది ఎవరి దేవుడు వాళ్ళకు గొప్ప, ఎవరి మతానికి ఉండే గొప్పతనం వాళ్ళకు ఉండిద్ది, ఏదైతే మత ప్రవక్తలు ఉంటారో వాళ్ళకుండే గొప్పతనం వాళ్ళకు ఉండిద్ది. ఎవరు ఈ గ్రంథాలు ఉంటాయో ఆ గ్రంథాలకు ఉండేది గొప్పతనం వాళ్ళకు ఉండిద్ది. కానీ ఇంకొక మతాన్ని అనే హక్కు కానీ, ఇంకొకరి మతాన్ని మారమని కోరే హక్కు కానీ, ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళని మీరు మతం మార్చుకోండి అని చెప్పి వేరే మతస్థుల్ని నువ్వు కొండ మీద నియామకం చేయటం లాంటివి కానీ ఇవన్నీ కూడా ఈ రోజున వీళ్ళు ఇంత భక్తి ఉంటే మరి 7 కొండలో నడిచొచ్చి మరి గుండు కొట్టించుకుంటాడా భూమన కరుణాకర్ రెడ్డి? మరి మాల వేసుకుంటాడా? గతంలో ఎప్పుడూ వేసుకోవటం కాదు, ఇప్పుడు నిరూపించు. నువ్వు నీతో పాటు మీ అధినాయకుడిని కూడా తీసుకురా, మీ కథానాయకుడిని. మరి ఆ కథానాయకుడు ఏం చెప్తాడో కథలు విందాం. ప్రసాదం తినడు, పక్కన పడేస్తాడు, తీర్థం ముచ్చుకోడు. మరి మొన్నేమో ఒకసారి వినాయక చవితి, ఒకసారి దీపావళి చేశాడు. అవి ఎందుకు చేశాడో, ఎలా చేశాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున మరి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఈ విష ప్రచారాన్ని చేస్తూ ఈ రోజున వీళ్ళు ఎదుర్కొంటున్న ఈ కేసు ఏదైతే ఉందో దాని మీద కూడా తప్పుడు కేసు అని చెప్పి వాళ్ళ సాక్షి ఛానల్లో వాళ్ళ పేపర్లో చెప్పే ప్రయత్నం. ఈ వీళ్ళ చేస్తున్న విష ప్రచారానికి కట్టడి చేయడానికి భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసే సిచ్యువేషన్ వస్తుందంటారా? చేయాలి. ఇప్పుడు ఎవరికైనా సరే మంచి మనిషికో దెబ్బ, మంచి గొడ్డుకో దెబ్బ అంటారు. మంచి మనిషికో మాట,
మంచి గొడ్డుకో దెబ్బ అంటారు. తిరుపతి అనేది దేశంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. రోజు వేల నుంచి లక్షల మంది దర్శించుకొని వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకుంటాకు వచ్చే భక్తులు కొన్ని లక్షల్లో ఉంటారు. అంటే అటువంటి వాళ్ళల్లో అలరి దృష్టిచ్చి లేనిపోని కథలు చెప్పి వాళ్ళని డైవర్ట్ చేసే ఇది చేసి మత ఘర్షణలు సృష్టించే వ్యవహారం కూడా ఈ సిచ్యువేషన్ దారితీస్తుంది. ఖచ్చితంగా అండి. వీళ్ళు ఏదైతే ఈ రోజున మనం అంత ఈజీగా తీసుకునేది కాదు. గతంలో చూసాం, పులులు తిరుగుతుంటే ఎవరైనా కర్రలు ఇస్తారా? అదేమన్నా కుక్క పావా ఏదో ఒక దెబ్బేస్తే పక్కకు పోవటానికి? పులి క్రూర మృగం అడవిలో సంచరించేయి మానవుల మధ్యకు వస్తున్నాయి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మర్చిపోయి కర్రకి డబ్బులు వసూలు చేస్తూ కర్ర ఇచ్చినప్పుడు ఒక రేటు, తిరిగి రిటర్న్ చేసేటప్పుడు ఒక రేటు, ఇస్తే 10 రూపాయలు, పైన కర్ర ఇవ్వకపోతే 100 రూపాయలు. అదనమాట. ఏం చెప్తాం ఇంకా వీళ్ళ గురించి. కాబట్టి నిజంగా మీరు అంటున్నట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి మీద కేసు ఫైల్ చేయాలంటే చెయ్యాలి. అంటే ఫైల్ చేసాము, బెయిల్ ఇచ్చాము, బయటికి పంపించామంటే కుదరదు. వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయాలి. హిందువుల సాంప్రదాయాల్ని, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో యువకులు ఎవరైతే సిటిజన్స్ ఉంటారో ఆ యువత ఏ విధంగా తప్పు ద్రోవ పట్టించడానికి వీళ్ళు ఆ కలహాలు, మత కల్లోలాలు సృష్టించడానికి కారణం అవుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని చూసుకున్నాం. ఏం జరిగింది అసలు? ఆ రోజు ఎలా చనిపోయాడు అతను? ఎన్ని వేల కెమెరాలు చెక్ చేశారు. ఎంత రావణ కాష్టంగా తయారు చేద్దాం రాష్ట్రాన్ని అని చెప్పేసి ఎన్ని కుతంత్రాలు వీళ్ళు పన్నాగాలు పన్నారు. చాలా దారుణం. ఏంటండి అతను బైబిల్ పక్కన పడేస్తే ఊచకోతగా వస్తామన్నాడు. ఎవరిని కోస్తాడు? ఎందుకు కోస్తాడు? ఊచకోత ఎవరు మాట్లాడిచ్చారు ఆ మాటలు? ఎవరో లింగమో ఎవరో ఆ రోజు మాట్లాడింది. ఏంటి అసలు? అది ఏం జరిగింది? మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఇట్లాంటివన్నీ సృష్టిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపుతున్న వీళ్ళని ఏం చెయ్యాలి అనేది సమాజం పట్ల శాంతి భద్రతలను కాపాడే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హోమ్ మినిస్టర్ అనిత గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం మీద చాలా చాలా బాధ్యత ఇది మాత్రం. ఈ రోజున మన రాష్ట్రానికి అసలు అమరావతి లేదు, దానికి రాజధాని లేదు. మొన్నటి వరకు అల్లకల్లోలం 5 సంవత్సరాలు ఒక రావణాసురుడు రాష్ట్రాన్ని పరిపాలన చేశాడు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవ్వకుండా గూగుల్ లాంటి అతి పెద్ద డేటా సంస్థ అక్కడికి స్థాపించడానికి వచ్చిందంటే, మరి అలాంటి ప్లేస్లో మరి ఇలాంటి వాళ్ళు ఇట్లాంటివి సృష్టిస్తున్నారంటే మనం ఎలాంటి ఆలోచన చేయాలి? ఈ రోజున మీరు కంపెనీలు తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నారు, యువతని ఉద్యోగాల కోసం ఎంత కష్టపడుతున్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారు, ఒకవైపు రాజధానిని ఏర్పరచుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు. మరి ఆ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు కాకుండా ఉండాలంటే మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా మరి వీళ్ళ మీద ఒక డేగ కన్నేసి ఎక్కడా కూడా వీళ్ళ నోరెత్తితే పళ్ళు రాలగొట్టే విధంగా ఉండాలి. ప్రభుత్వం అట్లాంటి చర్యలు చేపడితేనే మళ్ళీ ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. వీళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలకు కూడా ఆ థాట్స్ అనేవి మనం స్టాప్ చేయాలి అక్కడే. రైట్ అండి. కూటమి ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది త్వరలోనే అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుందాం. నమస్తే.